నమస్తే, వెల్కమ్ టు టీసాట్. మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి స్వాగతం. దండించైనా సరే పిల్లల్ని దారిలో పెట్టాలంటారు కొందరు. అసలు బెత్తంతో పని లేకుండా చదువే సాగదంటారు మరికొందరు. నయానో భయానో బెదిరించైనా సరే పిల్లల్ని మంచి దారిలో నడిపించాలి అన్నది కొందరి వాదన. అసలు ఇది ఎంతవరకు నిజం? దండిస్తేనే పిల్లలు సరైన దారిలో పడతారా? దీనికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆర్ వెంకటరెడ్డి గారు, నేషనల్ కన్వీనర్ ఎంవి ఫౌండేషన్. సార్ నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. అలాగే మనతో పాటు ఉన్నారు డాక్టర్ సి సత్తయ్య గారు, హెడ్ మాస్టర్, సుల్తాన్పూర్, వికారాబాద్. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. సార్ వెంకటరెడ్డి సార్, ముందు మీరు చెప్పండి, ఈ బోధనా పద్ధతుల నేపథ్యంలో శారీరక దండన అంటే ఖచ్చితంగా పిల్లల్ని సరైన దారిలో పెట్టాలంటే వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వాల్సిందేనా ఫిజికల్గా? ఇది సమాజంలో ఉన్న ఒక దృక్పథం. పిల్లల్ని దండించి సక్రమ మార్గంలో పెట్టాలనే ఒక దృక్పథం. ఇది ఈరోజు వచ్చింది కాదు, తరతరాలుగా సమాజంలో పిల్లల పట్ల పిల్లలని చూసే విధానము, ఈ నాగరికత, ఇవన్నీ కూడా పాత అనుభవాలు, పెద్దల అనుభవాలు, ఇవన్నీ కూడా క్రోడీకరించిందే దండన చేయవచ్చు అనే ఒక సామాజిక అంగీకారం, సోషల్ యాక్సెప్టెన్స్. కాబట్టి దీని మీద పెద్ద చర్చ జరగదు. అవును, పిల్లల్ని కొట్టాలి కదా, పిల్లల్ని కొడితే కదా మొక్కై వంగనిది మానై వంగున అని ఒక స్టేట్మెంట్ కూడా ఉంది. మనం ఎప్పుడు వింటుంటాం, టీచర్స్ నుంచి వింటుంటాం, పెద్దల నుంచి వింటుంటాం. అయితే ఇందులో చాలా ముఖ్యంగా ఏంటంటే ఈ సామాజిక అంగీకారంతో దీని మీద చర్చ లేదు. కాబట్టి ఒకవైపు టీచర్స్, స్కూల్స్, ఎక్కువ శాతం మనం ఇప్పుడు ఈరోజు దండన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్కూల్స్లో ఎటువంటి ప్రాక్టీసెస్ చేస్తున్నారు అండ్ స్కూల్స్లో టీచర్స్ ఎటువంటి ప్రాక్టీసెస్ చేస్తున్నారు. ఒక దశలో ఏమైపోయిందంటే పిల్లల్ని దండించకపోతే చదువు రాదు, మేము వాళ్ళని క్రమశిక్షణ చేయిస్తున్నాము, ఆ క్రమశిక్షణ అనే పేరుతో దండించడం అనేది జరుగుతుంది. కానీ దీని ప్రభావం మనం మాట్లాడవచ్చు, కానీ ఇది ముఖ్యంగా జరుగుతున్నది సామాజిక యాక్సెప్టెన్స్, సోషల్ యాక్సెప్టెన్స్ అనేది మనం గ్రహించాలి. అండ్ ఈ సోషల్ యాక్సెప్టెన్స్లో చాలా విషయాలు ఉన్నాయి. దళిత్ మీద అట్రాసిటీస్ కానీ, ఉమెన్ మీద అట్రాసిటీస్ కానీ, చాలాసార్లు ఇవి సామాజిక యాక్సెప్టెన్స్తో నడుస్తుంటాయి. ఇవి చట్టాలు చాలా పకడ్బందీగా ఉంటాయి, కానీ సామాజిక అణచివేత అనేది ఈ ఈ ఈ సమాజంలో జరుగుతున్న ప్రక్రియ ద్వారా వస్తుంది. కాబట్టి డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ మన స్కూల్ లేదా ఎనీ ఇన్స్టిట్యూషన్స్, రాజ్యాంగపరంగా నడిచే సంస్థలలోకి కూడా ఈ సామాజిక అంగీకారం చొరబడ్డది. సో వ్యక్తులుగా, ఇండివిజువల్స్గా వారికి ఉన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పిల్లలను దండించవచ్చు అని, వాళ్ళ పిల్లల్ని దండించవచ్చు అనుకుంటారు. స్కూల్లో ఉంటే మంది పిల్లల్ని కూడా దండించవచ్చు అనుకుంటారు. ఎవరినైనా దండించడం ఓకే, దండించితే పర్వాలేదులే. అండ్ దీని మీద పెద్ద చర్చ ఏంది, ఇంత పెద్ద ఫస్ ఎందుకు చేస్తున్నారు వాని. ఇంకొకటి, చాలాసార్లు మనము జీవితంలో బాగా సెటిల్ అయిన వాళ్ళను లేదా ఐఏఎస్లను, ఐపీఎస్లను అడిగినప్పుడు మా టీచర్ నన్ను కొట్టిండు కాబట్టి నేను బాగైనా అనేది కూడా మనం చాలాసార్లు చూస్తుంటాం, వింటుంటాం. ఈ రాజకీయ నాయకులు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ. దాని ప్రభావం ఏమిటంటే మానసికంగా, శారీరకంగా ఒకవైపు చాలా ప్రభావం ఉంటుంది. అండ్ మనము చాలాసార్లు చూసాం, సూసైడ్ చేసుకుంటారు పిల్లలు, స్కూల్ మానేస్తారు పిల్లలు. అండ్ ఒక ఏహ్య భావం, ఇది చాలా ముఖ్యం. అంటే మన మీద ఎటువంటి గౌరవం ఉంటుంది అనుకుంటున్నాం మనం? పిల్లల్ని దండిస్తే మనల్ని గౌరవిస్తారా అనేది చాలా పెద్ద ప్రశ్న. అసలు మా దాంట్లో ఒక అమ్మాయి, మేము బాల కార్మికుల మీద పనిచేస్తాం, అమ్మాయిని చాలా ట్రైన్ చేసి స్కూల్కి పంపినాం. స్కూల్కి పంపిన తర్వాత స్కూల్లో టీచర్లు ఈ దండన కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే లేట్గా వచ్చినందుకు, లేకపోతే చదువుతలేదని బాల కార్మికురాలు. సో ఆ అమ్మాయి అడిగింది ఏంటంటే మమ్మల్ని, సార్ మేము ఇళ్ళల్లో తిట్లు తింటిమి, పని చేసేటప్పుడు తిట్లు తింటిమి, ఇప్పుడు స్కూల్కి పోతే నాకు మర్యాద ఇస్తారనుకుంటే వాళ్ళు కూడా తిట్లు తిడుతున్నారు సార్, ఇదేం సార్, ఇది ఒక మంచి పద్ధతి లేదా అనేది ఒక ప్రశ్న ఆమె వేసింది. సో అందుకోసం ఈ సామాజిక అంగీకారాన్ని దూరం చేయడానికి స్కూళ్ళు ముఖ్యంగా పనిచేయాలి. ఎందుకంటే డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, స్కూళ్ళ నుంచి సమాజానికి
ఒక గౌరవప్రదమైన పిల్లల్ని గౌరవప్రదంగా చూడవచ్చు, ఎస్ వారిని ఇన్సల్ట్ చేయడానికి వీల్లేదు, ఎస్ వారికి మర్యాద ఇవ్వాలి. ఇది పెద్ద పదమే నేను వాడుతున్నది. పిల్లల్ని గౌరవించవలెను అని చెప్పడానికి సాహసించాలి సొసైటీ. అప్పుడు కాబోయే అడల్ట్స్, వీళ్ళందరూ కాబోయే అడల్ట్స్ ఒక స్టడీలో ఏం చెప్పారంటే, వైలెన్స్, ఇప్పుడు సమాజంలో ఉన్న వైలెన్స్ అంతటికి కారణం పిల్లల్ని దండించడమే అనేది ఒక పెద్ద స్టడీ చేస్తున్నారు. అంటే పిల్లల పట్ల దండించడం వల్ల ఏహ్య భావం, సమాజం పట్ల ఏం కాదులే, వాళ్ళు నన్ను కొట్టారు కదా, నేను కూడా అదే లైన్ తీసుకుంటానులే అనే ఒక ఏహ్య భావం పెరిగి వైలెన్స్ పెరగడానికి ఛాన్స్ ఉంది. సో ఒక ప్రజాస్వామిక దేశంగా, ఒక ప్రజాస్వామిక ఇన్స్టిట్యూషన్స్గా మనము చాలా చాలా ముఖ్యమైన అంశాన్ని ఈరోజు చర్చ చేస్తున్నాం. ఈరోజు టీశాట్కు నిజంగా అభినందనలు. ఒక క్లిష్టమైన విషయాన్ని ఈ పిల్లల పక్షాన, ఐ థింక్ ఇది పిల్లల పక్షాన ఉండే చర్చ ఇది. ఎందుకంటే పిల్లలు మాట్లాడలేరు, పిల్లలు అడల్ట్స్ గారు కాబట్టి పిల్లలు మాట్లాడలేరు, పిల్లలు వ్యతిరేకించలేరు, వ్యతిరేకించకుండా చేసేసాం. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్లో ఒక ప్రశ్న అడిగితే టీచర్ కొడతాడో ఏమో అనే భయంతో ప్రశ్నించే గుణం కూడా మానేసుకుంటారు. ఇంట్లో కూడా అంతే. యాక్చువల్లీ ఇంట్లో తల్లిదండ్రులు, మాకు ఎప్పుడు పిల్లలతో ఎక్కువ పనిచేస్తుంటాం కాబట్టి, ఒక మదరు ఒక అమ్మాయిని, ఒక మంచి తయారవుతుంటే ఆ అమ్మాయిని కొంచెం సూటిపోటి మాటలు మాట్లాడు. ఆ అమ్మాయి ఏమంటుందంటే, సార్ మా అమ్మ నా మీద ఎందుకు సార్ ఇంత పెత్తనం చేస్తుంది అంటే ఆ అమ్మాయికి దృష్టి ఏంటి చూడండి. అంటే ఆ అమ్మాయి చెప్పలేదు, తల్లితో చెప్పలేదు, కానీ ఆ స్పేస్ లేదు. సో ఆ స్పేస్ లేదు కాబట్టి ఆ స్పేస్ని క్రియేట్ చేయాలి ఒకటి. అండ్ పిల్లల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి పెద్దలందరూ బాల్యంలోకి వెళ్ళాలి, అప్పుడు కానీ దీనికి సమాధానం దొరుకుతుంది. ఓకే సార్, నేను సతీష్ సార్తో ఇదే విషయం మీద మాట్లాడతాను. సార్, మీరు హెడ్ మాస్టర్, మీ చేతిలో చాలా మంది పిల్లల భవిష్యత్తు ఉంది, వాటిని తీర్చిదిద్దుతుంటారు, ప్రాక్టికల్గా మీరు చూస్తుంటారు, మీకు పేరెంట్స్ పిల్లలు ఇద్దరు టచ్లో ఉంటారు, గ్రౌండ్ రియాలిటీ మీకు తెలుసు కాబట్టి, సార్ ఎలా ఉంది సార్ నిజంగా దండిస్తేనే పిల్లల్ని కొట్టైనా సరే దారిలోకి తేవండి, ఇదే మెంటాలిటీతో ఉన్నారా పేరెంట్స్? ఎలా ఉంది అసలు? అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు అయితే లేరు, ఒకప్పుడు అలా ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు చాలా రకాలుగా ఈ ఆర్గనైజేషన్స్ పనిచేయడం వల్ల అనుకోండి, ఈ టీచర్స్లో అంటే ఇప్పుడు సిస్టంలో కూడా చేంజ్ అయిపోయింది. దండన అనేది ట్రైనింగ్ కాడికి వెళ్ళి కూడా దండన అనేది ఎక్కడ కూడా ఈ బోధనా పద్ధతి కానే కాదు, అది ఓకే, దండన లేనే లేదు ఎక్కడ కూడా. మరి ఇన్ సర్వీస్ ట్రైనింగ్లో కూడా ఈ దండనని కార్పొరల్ పనిష్మెంట్ కింద లెక్కగట్టి చేయొద్దనేదే ఉంది. ఓకే, అయితే ఆ విధంగా ఎక్కడో కొందరు ఉంటే ఉండొచ్చు, కానీ అది కూడా వాళ్ళు ఇప్పుడు సార్ చెప్పినట్టు వాళ్ళు గతం నుంచి చూసో, వాళ్ళు చిన్నప్పుడు తన్నులు తినో ఉన్నోళ్ళు ఇట్లా దెబ్బలు కొడితేనే చదువు వస్తుందనే ఒక కాన్సెప్ట్ తోటి ఉన్నోళ్ళు తప్ప, నిజంగా ఇది దండన బోధా పద్ధతి మాత్రం కానే కాదు, ఇది అశాస్త్రీయమైనది. ఓకే, సరే, మీరు కరెక్టే. ఇప్పుడు మీరు అంటున్నారు బోధనా పద్ధతిలో దండన అనేది సరైనది కాదని, కానీ టీవీ చూస్తున్న వాళ్ళకి చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, మరి సరే దండించకపోతే ఎలా అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలా పెరుగుతుంది, దానికి ఏమైనా సపరేట్ పద్ధతులు పాటించాల్సినవి ఉన్నాయా? అంటే ఇది కొడితే చదువు అంటే భయానికి చదువుకుంటాడని ఒక మూఢనమ్మకంతో మాట్లాడే మాటలే, కానీ దండన లేకుండా చెప్పుకునేటందుకోసము చాలా మెథడ్స్ ఈ మధ్యన వచ్చేసినాయి. గవర్నమెంట్లో కూడా చాలా ట్రైనింగ్స్లో కూడా అవి చెప్పారు. అంటే పిల్లలు ఈ తరగతి స్థాయి లేనప్పుడు పిల్లలు కవర్ కాలేరు కాబట్టి ఎవరైనా కొట్టేవాళ్ళు ఉంటే మీరు అన్నట్టు అట్లా నేర్చలేడు, రాయలేడు అని కొడతారు. కానీ ఇప్పుడు అట్లా లేదు అది. అంటే ఇప్పుడున్న సిస్టంలో కూడా ఏంటంటే, ఎవరికైతే చదవడం రాదో, రాయడం రాదో వాళ్ళ కోసము క్లాస్ తర్వాత కొంత టైము ఈ రాని పిల్లల కోసము ప్రత్యేకంగా బోధన చేసే విధానము ఉంది. అంటే అతని స్థాయి ఏంది ఫస్ట్ ఆ టీచర్ గుర్తిస్తాడు. గుర్తించి ఓహో ఈ పిల్లలతో సరిలేడనుకొని వాళ్ళ స్థాయి నుండి వాళ్లకు అడిషనల్ టైంలో ఆ స్థాయిని నేర్పుకుంటూ వీళ్ళతో ఈక్వల్గా తీసుకొని వస్తాడు. ఆ విధంగా వస్తుండు కాబట్టి కొట్టేది తప్పింది, కొట్టడు. ఒకవేళ అయినా నేర్వలేడు అనుకుంటే ఇంకో మెథడ్ ఎన్నుకుంటాడు, ఇంకా దిగి చెప్పాలనేది ఎన్నుకుంటాడు తప్ప
కొట్టడు. ఇప్పుడైతే చాలా మటుకు టీచర్లు కొడతలేరు. మీరు అన్నట్టు పేరెంట్స్ మీటింగ్లో అయినప్పుడు మా పిల్లగాని కొట్టేనే సరే బాగా చెప్పండి అంటే నేను చెప్పాను, కొట్టండి అనేది సరైనది కాదమ్మా, మీరు మీ చిన్నగా ఉన్నప్పుడు కొట్టినందుకు ఇటు అనవచ్చు, కానీ కొట్టాలనుకుంటే ఇంకో ఇద్దరిని కొట్టేటోళ్ళని పెట్టుకుంటాం, కానీ చదువు రాదు, అది సరి అయింది కాదు. దానికి మా బాధ్యత తీసుకుంటాం, చదువు చెప్పడం మా బాధ్యత కాబట్టి మేము ఓనప్ చేసుకొని మీ పిల్లవానికి తరగతి స్థాయిని మేము తీసుకొస్తాము. కాకపోతే మీరు చేయాల్సింది ప్రతిరోజు మీరు క్లాస్ మిస్ కాకుండా ఈ బడికి పంపండి అని మేము చెప్తాం. అట్లా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు మేడం. ఓకే సార్. వెంకరెడ్డి సార్, చట్టం ఏమంటుంది సార్ పిల్లల్ని దండించే విషయంలో? మన చట్టం ఏమంటుంది అంటే ఫారిన్ కంట్రీస్లో వింటుంటాం ఇలా చేస్తే చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయని, కానీ మన న్యాయ వ్యవస్థ ఏమంటుంది సార్? మన న్యాయ వ్యవస్థ పిల్లలకు సపరేట్ అని ఏం లేదు. నేను సార్ను కొట్టడానికి వీల్లేదు, నేను ఎవరిని కూడా అడల్ట్స్ను కొట్టడానికి వీల్లేదు చట్టపరంగా. సో దట్ అప్లైస్ ఫర్ ఆల్ చిల్డ్రన్, ఆల్ సిటిజన్స్. ముఖ్యంగా పిల్లల్ని సిటిజన్స్గా భావిస్తే మన రాజ్యాంగం, మన చట్టాల్లో ఉన్న ప్రతి చట్టము దానికి వర్తిస్తుంది. అది ఒకటి. రెండవది, యుఎన్సిఆర్సిలో అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ అని మనం 1992లో సిగ్నేచర్ చేశాం మనం భారతదేశం. సో దాంట్లో చాలా క్లియర్గా డెఫినేషన్ కూడా ఉంది, పిల్లల్ని మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించడానికి వీల్లేదు అనేది చాలా స్పష్టంగా ఉంది. బట్ ఈ రోజు వరకు కూడా చట్టాల్లో ఇంకొకటి జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఈ జేజే యాక్ట్ కింద పిల్లల సంరక్షకులు కానీ పిల్లల స్కూల్లో కానీ పిల్లలకు టచ్లో ఉన్న ఎవరు కూడా ఆ పిల్లల్ని దండించడానికి వీలు లేదు. అండ్ దండిస్తే 6 నెలల శిక్ష ఉంది అండ్ పెనాల్టీ ఉంది. సో శిక్ష ఉంది. ఒకటేమో జువెనైల్ జస్టిస్ పిల్లల కోసమే అనేది ఒకటి ఉంది, కానీ చట్టంలో ఇప్పుడు మనము దారిలో పోయి ఎవరినైనా కొడతామంటే చట్టరీత్యా నేరము అంటాం మనం. సో చట్టరీత్యా నేరం అనేది పెద్దలకు ఉంది, పిల్లలకు కూడా ఉంది. కానీ పిల్లల పట్ల ఈ దృక్పథం ఏదైతే ఉందో, అంటే రోజు టీవీలలో వస్తూనే ఉంది, పేపర్లలో వస్తూనే ఉంది. మొన్ననే రామంతపూర్లో ఒక అమ్మాయిని దండిస్తే చనిపోయింది. అండ్ ఇది ఈ సొసైటీ అట్లా మారలే. ఇంకా సత్య సార్ స్కూల్ అంటే ఆ సారు ప్రాక్టీస్ చేస్తున్నాడు, కానీ మెజారిటీ ఇంకా దృక్పథంలో పిల్లల్ని దండించకుంటే ఎలా అనేది ఉంది. కాబట్టి ఇది చట్టరీత్యా కూడా నేరము, జేజే యాక్ట్ ప్రకారంగా నేరము. అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఆ స్కూల్లో ఉన్నప్పుడు కార్పొరల్ పనిష్మెంట్ విధించడాన్ని కానీ తిట్టడాన్ని కానీ, యాక్చువల్లీ మీకు ఒకటి తెలియాలి, కేవలం కొట్టడమే కాదు పిల్లలు హింసకు గురి కావడం, మానసిక. మేము ఒక స్టడీ చేసినాం, ఆ స్టడీలో పిల్లల్ని బొమ్మలు వేసినాం అన్నట్టు. ఈ ముక్కు గించడం, ముక్కు గిల్లడం, కొట్టడం, ఎండలో నిలబెట్టడం, బెంచి ఎక్కించడం, ఇవన్నీ కూడా మేము కొడతలేం కానీ ఇటువంటివి కొన్ని మేము ప్రయత్నాలు చేస్తున్నాము అని చాలాసార్లు పెద్దలు అంటున్నారు, టీచర్స్ అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఒక రకంగా పిల్లల్ని అడిగినప్పుడు 65% మంది పిల్లలు హిట్ చేయబడ్డారు, కొట్టబడ్డారు. మేము అడిగాం కొట్టినరా అని. ఒక 35% మంది పిల్లలు నాన్ హిట్టింగ్, ఆడపిల్లల్ని కొంచెం హేళనగా మాట్లాడడం అండ్ బాడీ లాంగ్వేజ్లో కొంచెం మాట్లాడడం, నీకు చదువు మొద్దు నువ్వు అని అనడం, ఇవన్నీ కూడా కార్పొరల్ పనిష్మెంటే. మీరు నీకెందుకు రా చదువు అనడం. ఇంకా కొంచెం వెళ్తే క్యాస్ట్ పరంగా కూడా బీహార్లో మేము పనిచేస్తాము, అండ్ క్యాస్ట్ ఇష్యూస్ కూడా బయటకు వస్తాయి. మీ మొహాలకు, నీ మొహానికి చదువారా అని మా అప్పుడు కూడా అనేది, ఎందుకనాలి అరే నువ్వు అదేంది అక్కడ మీ నాయన గొర్రెలుగా బర్రెలుగా కొనిస్తాడు, దానికి వనికొస్తావురా. వాట్ అన్ ఇన్సల్ట్. యూనో, నేను చదువుకోవడానికి ముందుకొచ్చి నేను ఈ వెనకబాటుతనాన్ని నేను కూర్చుంటే క్లాస్లో ఈ సార్ ఏంటి ఇంత పెద్ద మాట అన్నాడు. అండ్ సార్ దృష్టిలో, టీచర్ల దృష్టిలో అది పిల్లల్ని క్రమశిక్షణ పెట్టడం. కానీ చైల్డ్ చాలా ఇన్సల్ట్ గురవుతారు. చైల్డ్ ఇన్సల్ట్ను మనము చూస్తే, మేము ఇప్పుడు బడి బయట పిల్లల్ని పనిచేస్తాం మేము. ప్రతి చైల్డ్కు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక చిన్నది చెప్తాను నేను. టీచరు 2 అమ్మాయిలు చాలా కష్టపడి మేము స్కూల్లో పంపించాము. ఆ అమ్మాయిల ప్రాబ్లం ఏంటంటే టీచరు సీరియస్గా ఉంది.
ఓకే. సో సైకలాజికల్గా ఈ అమ్మాయి కూర్చోలేకపోతుంది. ఏందిరా ఎందుకు వచ్చిండ్రా అంటే, సార్ టీచర్ చాలా సీరియస్ ఉంది సార్, ఒక్కసారి కూడా నవ్వుతలేదు సార్ మమ్మల్ని చూసి. సో సీరియస్గా ఉంది అంటే షీ ఫీల్స్ అమ్మాయికి ఏదో ఇబ్బంది పెడుతుంది అని అనుకుంటుంది. సో సైలెంట్గా నాన్ వర్బల్ పనిష్మెంట్స్ కూడా పనిష్మెంట్సే. చైల్డ్ ఇబ్బంది పడితే మాత్రం చాలా. అండ్ మీరు ఇప్పుడు అన్నారు బయట దేశాల్లో ఎట్లా ఉంది అనేది. నేను యూరోప్లో తిరిగాను, అమెరికాలో తిరిగాను. నా పని ఇదే, పోయినప్పుడల్లా స్కూళ్ళకి వెళ్తుంటాను. ఆ స్కూల్ టీచర్స్ కానీ ఆ పిల్లలు కానీ ఎంత డెమోక్రటైజ్ అయినాయి అంటే ఆ క్లాస్ రూమ్స్. అక్కడ ఎక్కడ కూడా మనం ఇక్కడ కూడా ఇంకా మనం దండన గురించే మాట్లాడుతున్నాం కానీ డెమోక్రటైజింగ్ ద స్కూలింగ్ ఒక మంచి వాతావరణంలో ఒక మంచి వాతావరణం ఉన్న క్లాస్ రూమ్స్ మనం చూడలేము. పెద్ద పెద్ద స్కూల్స్ కూడా చూడలేము మనం. ఇది మానసికానికి సంబంధించిన అంశం. యాక్చువల్లీ పెద్దలకు కూడా మానసికం మారాలి, పిల్లలను కూడా ఎలా చూసుకోవాలనే విషయంలో ఇది ఒక చాలా మానసిక రుగ్మత. ఇది పిల్లల్ని బాగా చూసుకోకపోవడం అనేదే అర్థం. దండించడము అంటే క్రమశిక్షణ కాదు, దండించడం అంటే యు ఆర్ వయలేటింగ్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఈ దేశంలో ఉన్న చట్టాన్ని నీవు గౌరవించడం లేదు, నువ్వు గెట్ అవే అవుతున్నావు. ఎందుకంటే సోషల్ యాక్సెప్ట్ ఉంటుంది, కానీ నువ్వు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నావు. ఎవరిని కూడా దండించడానికి మనకి ఎవరికి అధికారం, పోలీస్కే లేదు. పోలీస్ స్టేషన్కి పోతే కూడా కొట్టొద్దు అంటున్నారు. ఇప్పుడు దండిస్తే మారుతుంది అనేది చాలా తప్పు అభిప్రాయము. చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారంగా మనము జువెనైల్ జస్టిస్ యాక్ట్ను ఇంప్లిమెంట్ చేసేది సిడబ్ల్యూసి అని ఉంటుంది. ప్రతి జిల్లాలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్కు పిల్లలు ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ అయింది కాబట్టి 1098కు ఫోన్ చేస్తున్నారు పిల్లలు. టీచర్ మా సార్ తిడుతున్నాడు, మా సార్ లెక్కలు రావడం లేదని తిడుతున్నాడు. సో లెక్కలు రావడం లేదని తిట్టాలా, లెక్కలు చెప్పడానికి టీచర్ పూనుకోవాలా అనేదే పెద్ద ఛాలెంజ్. నిజం సార్, మీరు అన్నది చిన్నప్పుడు కనుక పిల్లల మెదడు మీద ఏదైనా పడితే ఒక ఆలోచన, అది వాళ్ళకి అంత త్వరగా పోదు, దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. సార్ మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, పిల్లల గురించి పోరాడుతున్నారు కాబట్టి నా పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరైతే పిల్లల్ని కొట్టాలి, వాళ్ళు కొడితేనే దారిలో పడతారు అనేటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఏమని వాదిస్తుంటారు బేసిక్గా మీతోటి? వాళ్ళ వాదన ఎలా ఉంటుంది? బేసికల్గా మనము ఇంతకుముందు అనుకున్నట్టు మా పేరెంట్స్ కొట్టారు మమ్మల్ని, మా ఫ్యామిలీస్లో కొట్టకుంటే నేను ఇంత దానిక రాకపోదు నేను, ఇవన్నీ ఉన్నాయి. అండ్ మన అడల్ట్స్, ఇప్పుడు మన దగ్గర ఉన్న అడల్ట్స్, మన ఇప్పుడు హాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా డౌట్లు, అరే కొట్టకుంటే ఎట్లన్నా టూ మచ్, ఇదేం చర్చ అని కూడా అనుకుంటుండొచ్చు, యూనో. బట్ దృక్పథం ఏమిటంటే, బయట పిల్లల్ని అల్కగా దొరికిన పిల్లలు ఇల్లు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే పెద్దల పెత్తనం, అడల్టార్కీ అని అనాలి దీన్ని. అంటే పేట్రియార్కీ, ఉమెన్ మీద ఎట్లయితే ఉందో అధికారం, అది చట్టంలో లేదు ఎక్కడ కూడా చట్టంలో లేదు. కానీ పిల్లల మీద కూడా ఆ అధికారాన్ని సమాజం ఇచ్చేసింది. అది ఆ దృక్పథం నుంచి బయటపడాలి అంటే బయట సమాజం, ఇటువంటి మీడియా సంస్థలు చర్చలకి రావాలి. ఐ థింక్ అది సత్య సార్ చెప్పాలి మనకు. మేము ఈ టీచర్స్తో పనిచేస్తున్నప్పుడు దండన బోధనా పద్ధతి కాదు అని ఒక స్లోగన్తో క్యాంపెయిన్ చేసిండ్రు ఒక 15-20 జిల్లాలలో. ఆ క్యాంపెయిన్ ప్రభావం ఏమిటంటే పెద్ద తగాదాలైనాయి. ఆ సారే చెప్పాలి, అది చాలా తగాదాలైనాయి. ఏమయ్యా టీచర్స్ వచ్చి టీచర్స్ సార్ నిజంగా సార్ మీరు చెప్పండి, కొట్టకుంటే పిల్లలు ఎలా బాగుపడతారు, అసలు కొట్టకుండా తిట్టకుండా చదివేలా చెప్పాలి? మేబీ ఇలాంటివి వినిపిస్తుంటాయి కదా, ఏంటి? వినిపించడమే కాకుండా మేము స్టేట్ వైడ్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి అప్పుడు ఈ కాన్సెప్ట్ను స్టేట్ వైడ్ మొత్తం చేయడానికి ఫస్ట్ టీచర్స్కే ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళాము. వచ్చినప్పుడు చాలామంది నుంచి వచ్చింది, కొట్టకుంటే చదువు ఎట్లా వస్తుంది అనేది టీచర్స్ నుంచే వచ్చింది. అయితే మా ఎక్స్పీరియన్సెస్ చెప్పినాం. మేము బడిలో కట్టెనే లేదు, కట్టె లేకుండా చెప్తున్నాము. అది మా అంతకు మేము మా స్కూల్లో పనిష్మెంట్ లేదు పిల్లలకు అనేది ఒక బోర్డు రాసి పెట్టడము. అట్లా మేము ఒక బీకేవీవి ఫోరం అని బాల కార్మిక విమోచన వేదిక అని మేము ఈ చైల్డ్ లేబర్ కాన్సెప్ట్లో పనిచేసేటప్పుడు ఫోరంకి ఏర్పడ్డాం. అందరు కాకుండా ఈ కాన్సెప్ట్ ఉన్న టీచర్స్. అట్లా మేము ఈ కాన్సెప్ట్లో పిల్లల హక్కుల కోసము, హక్కులు కాపాడడం కోసము వాళ్ళకు అనుగుణంగా చేస్తున్న క్రమంలో ఈ కార్పొరల్ పనిష్మెంట్ కూడా ఒకటి.
అయితే దీనికోసం రాష్ట్రం మొత్తం చెప్తున్నప్పుడు వచ్చిన సందర్భంలో చెప్పింది ఏంటంటే, మేము ఒకటే అన్నది ఏంటంటే, కొట్టే అవసరం ఎందుకు వచ్చింది, రాలేదు, ఏమి రాలేదు, అది రావాలంటే ఏం చేయాలి, ఆ చేసేది టీచర్ చేస్తే కొట్టే అవసరం ఉండదు అనేది వాళ్ళకు డిబేట్లో బాగా జరిగేది. అది జరిగింది. ఒకవేళ రాలేదు కాబట్టి కొట్టినామంటే ఆ పిల్లవానికి, అంటే అందరికీ ఒకే లెవెల్ చెప్తే అర్థం కాదు, ఆ పిల్లవానికి అర్థమయ్యే లెవెల్లో చెప్పలేవు కాబట్టి నువ్వు కొట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ స్థాయికి దిగి చెప్తే వస్తుంది ఆ డిబేట్లలో చెప్పి రావడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్లో కూడా మీటింగ్లో, పేరెంట్స్ మీటింగ్లో, విలేజ్లో జరిగే కమిటీ మీటింగ్లో వాటిలో ఈ కాన్సెప్ట్ని చెప్పడం జరిగింది. అఫీషియల్లో కూడా అప్పుడున్నటువంటి మా రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు వాళ్ళకు అట్లా స్టేట్ లెవెల్లో కూడా పోస్టర్స్ ముద్రించి వాళ్ళ ద్వారా, కలెక్టర్ ద్వారా, డిఓ ద్వారా రిలీజ్ చేయించి గవర్నమెంట్ ఆఫీసుల్లో, ప్రతి ఆఫీసుల్లో పెట్టడం. దీనివల్ల ఈ కార్పొరల్ పనిష్మెంట్ అనేది ఉండొద్దు అనేది, అరే పిల్లల్ని కొట్టొద్దు అనేది, ఇట్లా ప్రచారం చాలా రావడం వలన పిల్లలు ఎవరు కొట్టొద్దు, పేరెంట్ కూడా కొట్టొద్దు అనేది కూడా అప్పుడు పబ్లిసిటీ బాగా అయింది. ఇప్పటికి కూడా ఎక్కడన్నా టీచర్ కొడితే కంప్లైంట్ చేయడం, 1098 పోలీస్ స్టేషన్లో ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళకి కంప్లైంట్ చేయడం, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు టీచర్స్ కొట్టట్లేదు, కాకపోతే ఇప్పుడు టీచింగ్ లెవెల్లో కూడా ఇప్పుడు చాలా మటుకు ఎస్సీఆర్టీ నుంచి దాని నుంచి మెథడ్స్ చాలా మటుకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. పనిష్మెంట్ కాకుండా చెప్పడానికి, అంటే ఇట్లా రాని పిల్లల కోసం చెప్పడానికి అకాడమిక్ సైడ్లో ఏదైతే పుస్తకాలు చెప్తున్నామో దాంతోపాటు ఈ రాని పిల్లల కోసం ప్రత్యేకంగా టైం కేటాయించి వాళ్ళ స్థాయికి దిగి చెప్పేటట్టు విధానాన్ని చెప్పడం వలన ఇప్పుడు స్కూళ్ళలో అయితే లేదు, అక్కడక్కడ మీరు అన్నట్టు పేరెంట్స్ చెప్పడము, మా పిల్లల్ని కొట్టండి, రాకుంటే కొట్టండి, లేకుంటే ఇంకా ఎక్కువ వచ్చేటట్లా కొట్టండి, అంటే వచ్చేటట్లా కొట్టండి అంటే మేము ఇద్దరు మనసులో పెట్టి కొట్టేయచ్చు, కొడితే చదువు రాదు. మేము ఆ రెస్పాన్స్ మాది, టీచర్స్ది. మీరు వచ్చారు, పిల్లలు వచ్చారు, వీళ్ళకి చదువు వచ్చేటట్లు చేసే బాధ్యత మాది. మీ తరగతి అయిపోయేసరికి ఈ తరగతి సామర్థ్యాలు వచ్చేటట్లు మేము చూస్తాం, దానికి బాధ్యత మాది. మీరు మాత్రము ప్రతిరోజు క్రమం తప్పకుండా పంపండి, ఆ రెస్పాన్సిబిలిటీ మాది అనేది మేము పేరెంట్స్కు చెప్పడం. అంటే సార్ ఇప్పుడు ఫిజికల్ గాను మెంటల్ గాను వాళ్ళని పిల్లల్ని ఇబ్బంది పెడితే వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? అకాడమిక్ పర్ఫార్మెన్సు లాభాల కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. ఒకటి, ఇమీడియట్గా పిల్లవాడు రేపే రాకుండా బంద్ అవుతాడు, లేదా వచ్చినా పోకపోతే ఇంటికాడ కొడతారేమో, పోతే సారు కొడతాడని ఒక మానసికంగా వచ్చేటప్పుడే భయపడుతూ రావడము. సరే అట్లే కొడితే మానసికంగా ఈ చదువు నేర్చే కంటే ఎక్కువ ఆ భయంతో ఉండిపోతారు. లేక ఇంటి నుంచి వెళ్ళి మధ్యలోనే ఉండి స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు వెంబడి ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా స్కూల్కు రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది. ఇంకోటి, అతనికి ఒక డిప్రెషన్ కూడా మొదలవుతుంది, ఒక కోపము, కసి, ఇవన్నీ కూడా ఈ రకంగా శారీరకంగా, మానసికంగా చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితులు కూడా కొనసాగుతాయి. కాబట్టి ఇది శాస్త్రీయమైనది కాదు, ఇది పద్ధతే కాదు అనేది మా అభిప్రాయం మేడం. సార్ ఒక్కసారి మన దేశం దాటి ప్రపంచం వైపు వెళ్దాము. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ దండన విషయంలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి సార్ మిగతా వాళ్ళు? యాక్చువల్లీ వాళ్ళు చాలా డిస్కషన్, ఈ డిబేట్ అక్కడ కూడా జరిగింది ఒక దశలో, 100 ఏళ్ల కింద జరిగింది. వాళ్ళు ఇప్పుడు మన కుటుంబాలు చాలామంది హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళ పిల్లలు అందరు కూడా అక్కడున్న ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నారు. సో అక్కడ చాలా స్పష్టం పిల్లలను, యాక్చువల్లీ మన పేరెంట్స్ ఇక్కడ దండన భరించిన పేరెంట్స్, ఇప్పుడు ఈ పిల్లల తల్లిదండ్రులు నారాయణ, చైతన్య, మన స్కూళ్ళలో చదివిన పిల్లలు వాళ్ళు. అయితే నేను ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ని అడిగిన, మీకు ఏం ఛాలెంజెస్ ఉన్నాయని అమెరికాలో. ఆ ప్రిన్సిపల్ ఏమన్నదంటే, ఆ ఛాలెంజెస్ ఇగో వీళ్ళు అన్నది. నా పక్కకు నా చుట్టంలో ఉన్న మా కోడలు ఉండే, వీళ్ళు అండి మా ఛాలెంజ్. వీళ్ళు అక్కడ ఏ సిస్టంలో పెరిగారో తెలియదు కానీ మా మీద ఒత్తిడి పెంచుతుంటారు, మార్కులు రావాలని ఒత్తిడి పెంచుతుంటారు, కొంచెం డిసిప్లిన్ చేయమని ఒత్తిడి పెంచుతుంటారు. బట్ ఆ టీచర్ అంటది ఏంటంటే, హౌ కెన్, ఎట్లా ఇది పిల్లల్ని ఎలా దండించడం ఏంటి అని ఆమె చాలా షాక్, ఆమె ఆశ్చర్యం ఆమె. అంటే అటువంటి మెథడ్స్ ఉన్నాయి, పిల్లలకు కూడా స్పేస్ ఉంది. ఎంత స్పేస్ అంటే
ఇండ్లల్లో పిల్లల తల్లిదండ్రులు ఏమైనా దండన వైపు కానీ ఫిజికల్గా అక్కడ ఏమన్నారు, మన పిల్లలు కూడా ఏమన్నారు, అలవాటు చొప్పున ఏమైనా బెదిరించినా పిల్లలు ఏమంటారంటే మా స్కూల్ టీచర్కి చెప్తా అంటారు. ఓకే, ఇది రివర్స్. ఓకే, మన దగ్గర పిల్లలు మారాం చేస్తే కానీ సండే కానీ మండే వస్తే నీకు టీచర్కు చెప్తా. ఓకే, సో టీచరు ఒక విలన్ లాగా తయారైండు. ఓకే, అంటే నేను టీచర్ కమ్యూనిటీకి చెప్పదలుచుకుంది ఏంటంటే టీచర్ అండ్ హక్కులు, పిల్లల హక్కులు ముడిపడి ఉన్నాయి. పిల్లల్ని దండించడం ద్వారా వారు చదువుకునే హక్కును కోల్పోతే మీకు పాఠం చెప్పే హక్కును కోల్పోతారు. మీ ముందు ఉండే పిల్లలు ఆ రోజు కనిపించకుంటే వారికి మీ హక్కు ఏదైతే ఉందో పాఠం చెప్పే హక్కు అది కోల్పోతారు. కాబట్టి టీచర్స్ హక్కులు, పిల్లల హక్కులు చాలా ముఖ్యం. కాబట్టి టీచర్లే పిల్లల హక్కులను హరించడానికి వీల్లేదు. ఓకే, ఇంకొకటి టీచర్ ఈ హక్కులను కాపాడడంలో సమాజంలో ఇప్పుడు సత్య సార్ లాంటి వాళ్ళు చేసిన పని ఏంటంటే స్కూల్లో పిల్లల్ని గౌరవించాలి అనే సంప్రదాయాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఓకే, తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. దెబ్బ కొట్టొద్దు బాబు అని. సో పిల్లలు మన దగ్గర అది వచ్చిన నాడు పిల్లల్ని స్కూళ్ళు బాగా చూస్తున్నాయని అర్థం. అది ఎప్పుడు వస్తుంది, నన్ను ఏమనొద్దు, మా సార్కు చెప్తా, మా టీచర్ అమ్మకు చెప్తా, నువ్వు ఈరోజు నన్ను ఏమన్నా అంటే అని ఎన్నడైతే దొరుకుతుందో అది ఈ కార్యక్రమాల ద్వారా టీచర్స్ అలా మారి, అరే పిల్లలు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పండి అనే పరిస్థితి మారాలి. ఓకే, అది టీచర్ల యొక్క బాధ్యత. ఎందుకంటే టీచర్ ఈజ్ ద బెస్ట్ పర్సన్. ఇమ్మీడియట్గా నమ్ముతుంది. చైల్డ్ బాగా నమ్మేది టీచర్ను. మనం కూడా చూస్తాం ఇళ్ళలో హోంవర్క్లో ఏదైనా తప్పు ఇది కాదురా అంటే మా టీచర్ చెప్పింది, సమస్య లేదు, నీవు కాదు నాకు టీచర్ చెప్పి అంటే ఎంత విశ్వాసం. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయడమే దండించడం. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్కెపాసిటీ. పిల్లలకు కానీ అడల్ట్స్కి కానీ పిల్లలతో డీల్ చేయడం అనేది కెపాసిటీ లేనితనం, ఒక నైపుణ్యత లేనితనం. పిల్లలతో ఎంగేజ్ కావడం అనేది చాలా ముఖ్యం. పిల్లలతో మాట్లాడడం అనేది చాలా. నువ్వు 2ంటికి తినాలే అన్నారనుకోండి, లేదు నాన్న నువ్వు 2ంటికి తింటావా 3ంటికి తింటావా ఆప్షన్ ఇచ్చినావా ఎప్పుడన్నా? ఇయ్యం. ఎందుకంటే మనకు పని ఉంటుంది. సో మనం పోవాలి కాబట్టి నువ్వు 3ంటికే తినాలి అంటే, నువ్వు 2కి తింటావా 3కి తింటావా అంటే చైల్డ్ డిఫరెంట్గా ఆలోచిస్తాడు. సో డిసిప్లిన్ అంటే పాజిటివ్ డిసిప్లిన్ అంటే అది. అంటే దీనికి ఆల్టర్నేట్ లేదా అని అడుగుతారు కదా చాలా మంది. ఏం చేస్తామండి ఇంట్లో మీకైతే తెలుస్తుంది. ఇంకో టీచర్స్ చాలా మంది ఏమంటారంటే, మీకంటే 2 ఉంటారండి, 1 ఉంటారు మీ ఇంట్లో, మీరే కంట్రోల్ చేయలేదు, మేము 50 మందిని ఎలా కంట్రోల్ చేయాలండి, తన్నకుంటే ఎట్లానండి, డిసిప్లిన్ చేయకుంటే ఎట్లానండి. సో దిస్ డిసిప్లిన్లో పాజిటివ్గా పిల్లల్ని ఎంగేజ్ చేసే ఒక కెపాసిటీ, ఒక నైపుణ్యత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అది ట్రైనింగ్స్లో ఇస్తారు, కానీ ఎక్కడో దగ్గర అది షార్ట్ కట్. పిల్లల్ని దండించడం అనేది షార్ట్ కట్, పిల్లలతో ఎంగేజ్ చేయడం అనేది లాంగ్ టర్మ్. సో ఈ లాంగ్ టర్మ్ చేసే ఒక ప్రక్రియ మనం స్టార్ట్ చేయాలి. మన ఇండ్ల నుంచి స్టార్ట్ చేయాలి, అండ్ మన కమ్యూనిటీ నుంచి స్టార్ట్ చేయాలి, అండ్ మన స్కూల్స్లో చాలా ముఖ్యం. ఎందుకంటే స్కూల్స్ డెమోక్రటైజ్ కావాలి. క్లాస్ రూమ్ ఇప్పటికి కూడా టీచరు పిల్లలకు మధ్యన చాలా దండన లేని పాఠశాల కూడా టీచర్ యాక్చువల్లీ ఫారెన్లో మీరు చెప్పారు కదా, పేరు పెట్టి పిలుస్తారు టీచర్లను. మిస్టర్ సత్తయ్య అంటారు. ఇమాజిన్ మన దగ్గర మిస్టర్ సత్తయ్య అంటే ఈపు పగులుతారు. నేను ఎంత దండన లేని టీచర్కైనా కోపాలు వస్తాయి. అండ్ మమ్మలను డాడ్లను కూడా ఏమైనా ప్రశ్న అడగొద్దు మన దగ్గర. చెప్పిందినో, ఈ కలర్ తీసుకో, ఆ కలర్ తీసుకో. ఈ షాపింగ్ పోయినప్పుడు కానీ ఇప్పుడు అంటారు మన మాట ఎవరింటలేరు అని అంటారు, కానీ చాలా వరకు ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ నుంచి బయటపడాలంటే ఒకే మార్గం, దే ఆర్ సిటిజన్స్, వాళ్ళు పౌరులు, మనకు సమానమైన హక్కులు ఉన్నాయి, ఆ హక్కులను గౌరవించాలి, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి. అది కనుక వస్తే మనము ఒక ప్రజాస్వామికమైన వాతావరణం ఏర్పడితే ఇంట్లో కూడా స్పేస్ తక్కువ.
పిల్లలకు చాలా తక్కువ స్పేస్ బయట చెప్పుకుంటారు, ఎస్ తల్లిదండ్రులకు చెప్పుకోరు, బయట చెప్పుకునే స్పేసెస్ కూడా చాలా తక్కువ. ఏమ్రా ఇంటికి పోయి చెప్పుకో ఏం, అండ్ ఇక్కడ చెప్తే మీకు చెప్పిండ్రు అనుకోండి, మీ మీద విశ్వాసం ఎంత ఉండాలనో తెలియదు పిల్లలకి. పోయి మళ్ళీ అమ్మకేడ చెప్తారు. యూనో కొన్ని విషయాలు చెప్పింది అనుకోండి, డౌట్ ఈమెకు చెప్తే మళ్ళీ మా అమ్మకి అంటిస్తుంది. సో ఇవన్నీ డౌట్స్ ఉండి చెప్పకనే పోతారు. సో దే విత్డ్రా ఫ్రమ్ ద డిబేట్, ఫ్రమ్ ద డిస్కషన్. అండ్ విత్డ్రా అయిన పాప ఎంత ప్రెషర్ గురవుతుంది అనేది మనం అందరికీ తెలుసు. దాని నుంచి కాన్సిక్వెన్సెస్, స్కూల్ మానేయవచ్చు, పాయిజన్ తీసుకోవచ్చు, సూసైడ్ చేసుకోవచ్చు, ఎన్నో జరిగినాయి. టీచర్స్ ఇన్సల్ట్ చేయడం ద్వారా, తల్లిదండ్రులు ఇన్సల్ట్ చేయడం ద్వారా, ఒక నిర్ణయాన్ని చెప్పితే ఒప్పుకోనందువల్ల, యూనో ఒక డ్రెస్ కావాలని అడిగితే ఆ కలర్ డ్రెస్ ఇప్పినందువల్ల, ఇవన్నీ కూడా పిల్లల అభిప్రాయాలను గౌరవించని సంప్రదాయము. పిల్లల అభిప్రాయాలను గౌరవించే సంప్రదాయాన్ని మనం వెళ్ళాలి అంటే ఒక మానసిక పరిపక్వత పెద్దలకు జరగాలి. పిల్లలు ఎట్లాగో పిల్లల ప్రపంచం, పిల్లల పక్షం, ఆ ప్రపంచంలోకి వెళ్తే మనందరికి, మేము రోజు వేల మంది 100 మంది పిల్లలతో మాట్లాడతాం కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. పిల్లలు అడిగే ప్రశ్న ఒకటి ఏంటంటే, ఈ పెద్దలు ఎప్పుడు మారుతారు సార్ అంటే, ఏంద్రా మీ పెద్దలందరమ్మా మీరు ఎప్పుడు మారుతారు అనుకుంటుంటే, ఈ పెద్దలకు ఎవరైనా ట్రైనింగ్ ఇస్తే బాగుంది సార్ అంటారు మా దగ్గర పిల్లలు. ఎందుకురా అంటే, వీళ్ళకు పిల్లల్ని ఎలా మాట్లాడాలో తెలియదు సార్, చాలా రఫ్ ఉన్నారు, చాలా రఫ్. అండ్ దారిలో పోయేటోళ్ళు కూడా రఫే, సంబంధం లేని వాళ్ళు కూడా రఫే. ఎవరంటే వాళ్ళు పిల్లల్ని ఏమైనా అనొచ్చు అనే ఒక అభిప్రాయాన్ని మనం దూరం చేయాల్సిన అవసరం ఉంది, ఒక మంచి సమాజం కోసం. ఇట్స్ నాట్ దట్ ఆ చైల్డ్ కోసమే కాదు, మన చుట్టూ ఉండే ఒక ప్రజాస్వామిక సమాజాన్ని తయారు కావాలంటే పిల్లల్ని బాగా చూసుకోవాలి, గౌరవించాలి. సార్, కానీ రియాలిటీ విషయానికి వస్తే పిల్లల్ని కొట్టాలా వద్దా అంటే చాలా మంది కొట్టడానికి ఓటేస్తారు. ఎందుకంటే మనం చూస్తున్నాము, వాళ్ళ కోపిక లేకపోవడమో, పిల్లలు తేలిగ్గా దొరికారనో, మీరు అన్నట్టు వాళ్ళైతే తిరిగి కొట్టలేరు కాబట్టి కొట్టేస్తున్నామనో. ఏంటి సార్, మన సంస్కృతి ఏమైనా కారణం? మనకు పెద్దల నుంచి వచ్చినటువంటి ఆ సాంప్రదాయాలు, సంస్కృతి, ఆ నైజం ఏమైనా కారణం అంటారా? డెఫినెట్లీ, యువర్ 100% మంచి ప్రశ్న ఇది. అంటే ఒక తరతరాలుగా పిల్లల స్పేస్ ఏదైతే ఉందో, 40% పాపులేషన్, మన పాపులేషన్లో 40% పిల్లలు, తక్కువ మంది కాదు వాళ్ళు. అండ్ ఆ 40% పాపులేషన్ కూడా సమాజంలో ఎప్పుడు కూడా ఇట్స్ లైక్ ఆల్ ఉమెన్కు స్పేస్ ఎట్లా తక్కువ ఉంది, అండ్ క్యాస్ట్ సిస్టంలో దళిత్స్కి ఎట్లా స్పేస్ తక్కువ ఉంది, ఇదంతా కూడా మనం ఎవరో డిజైన్ చేసింది. ఇట్లా తరతరాలుగా వస్తున్న ప్రక్రియలో పిల్లల్ని చూసుకునే విధానంలో కూడా పిల్లలు ఒక ఆస్తి అని, పిల్లల మీద అధికారం ఉంటుందని, పిల్లల మీద పెత్తనం చేయొచ్చని అనే చాలా రకరకాల విషయాలతోని ముడిపడి ఉన్నది ఈ సమాజంలో పిల్లల పట్ల అగౌరవపరిచే ఒక ప్రక్రియ. కాబట్టి దాని పర్యవసానమే పిల్లల్ని మనం చూస్తున్న ప్రక్రియ. ఓకే సార్, మీరు చెప్పండి, యాజ్ ఏ ఉపాధ్యాయులుగా మీరు చెప్తుంటారు కాబట్టి పిల్లలతో నేరుగా ఎలా ఉంటుంది సార్? అంటే దండించి సీరియస్గా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఉపాధ్యాయుల దగ్గర, లేదా కొంచెం కూల్గా ఉండి వాళ్ళ మాటలు వినేటువంటి టీచర్ దగ్గర, అంటే ఎలా ఉంటుంది పిల్లలకి వాళ్ళకి మధ్య ఆ దగ్గరతనం కానీ ఆ దూరం కానీ, వాళ్ళ ప్రభావం ఆ మధ్యలో ఏదో ఉంటుంది? ఇది దగ్గరతనము ఉన్నటువంటి టీచర్కు పిల్లవానికి ఉన్న రిలేషన్షిప్ దగ్గర ఉన్నది. పిల్లలను రెస్పెక్ట్ ఇచ్చే టీచరు, రెస్పెక్ట్ అంటే కొందరు అనుకుంటారు పిల్లలకు రెస్పెక్ట్ ఏదండి, అట్లా కాదు. పిల్లల్ని పిల్లలుగా చూడడము అంటే వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి, సంబంధం దగ్గర ఏముంటుందంటే, పిల్లలు రాందాన్ని ఈజీగా ఎప్పుడైనా టీచర్ని అడిగి తెలుసుకోగలుగుతాడు, సార్ ఇది ఏంది అని. అయితే ఈ సంబంధం దూరం ఉన్న దగ్గర నేను అడిగితే కొడతాడో తిడతాడో అని అసలు రాందాన్ని డౌట్ను కూడా క్లియర్ చేసుకోలేకపోతాడు దీనివల్ల పిల్లవాడు అది తెలియకుంటే అనే విధంగా ఉండడం వలన ఈ నేర్చుకునే దాంట్లో వెనకబడిపోతారు. ఇంకోటి, ఈ రిలేషన్షిప్ ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే, ఈ చిన్ననాటిది పెద్దగైనాక కూడా వీళ్ళు మిగతా సమాజంతో, మిగతా పిల్లలతోటి, ఇప్పుడు మనం అనుకుంటున్నట్టే ఏది తల్లిదండ్రులు కూడా ఇట్లా చెప్తారు అనడము, వాళ్ళు అట్లా చూసిర్రు, అట్లా అనుభవించారు కాబట్టి వీళ్ళు అదే కరెక్ట్ అనుకుంటారు. పిల్లలు ఈ విధంగా రెస్పెక్ట్ లేకుండా ఉన్నట్టు వీళ్ళు కూడా అట్లానే తయారైపోతారు. రిలేషన్షిప్ బాగా ఉన్నట్లయితే చదువు
అడిగి నేర్చుకోవడానికి, అంటే స్కూల్ టైం కాకుండా బయట ఉన్న ఆడుకునేటప్పుడు అదేంది సార్ అని డౌట్ వచ్చినప్పుడు ఈజీగా ఆడుకునేటానికి కూడా వీలుంటే వాళ్ళు ఎదగడానికి వీలుంటుంది. కాబట్టి రెస్పెక్టు, స్వేచ్ఛ, పిల్లలకిచ్చే స్వేచ్ఛ వల్ల పిల్లలు తొందరగా ఎదగడానికి వీలు ఉంటుంది. ఒకవేళ సంబంధం దూరం ఉన్నట్లయితే వాళ్ళు ఒక సైకాలజికల్గా దెబ్బతిని కొందరు ఒక సైకోల్గా మారే అవకాశం కూడా ఉంటుంది ప్రతిదానికి కూడా. నిజంగా మీ ఉపాధ్యాయులే మట్టిలో మాణిక్యాలను బయటకు తీస్తారు. ఒక్క ఉపాధ్యాయుడు తలుచుకున్నాడంటే ఆ పిల్లవాడి భవిష్యత్తు ఉజ్వలంగా మారిపోతుంది అసలు. అంటే ఆ టీచరు ఒకవేళ మాటలతో గనక, సూటిపోటి మాటలతో అసలు నువ్వేం చేయలేవు, నువ్వు ఇంతే, నీకు చదువు రాదు, నువ్వు మొద్దు, వెనక్కెళ్ళు, బెంచ్ మీద నిల్చో, ఎండలో నిల్చో, ఇలాంటివి పెడితే ఆ స్టూడెంట్ పెద్దయ్యాక అతని మనస్తత్వం ఎలా ఉంటుంది, అసలు అతని కెరియర్ అది ఎలా సాగుతుంది గ్రాఫ్? కెరియరు అనేది ఇప్పుడు చెప్పినట్లే ఈ విధంగా వానికి విని విని నేను నిజంగా ఎందుకు పనికిరానేమో అనుకొని రేపు సమాజంలో కూడా వీళ్ళు సామాజికంగా చట్టవిరుద్ధంగా ప్రవర్తించడానికి కూడా కారణభూతులు అవుతారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా కావడానికి ఇక్కడ క్రింది స్థాయిలో జరిగిన సంఘటనలే కారణము. దానికి ఆ వ్యక్తి కాదు, అతడు ఎదిగినటువంటి వ్యవస్థ, సమాజం అని నేను. ఓకే సార్, ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్నాము ఫిజికల్ అంటే శారీరకంగా వాళ్ళని దండన చెయ్యొద్దు అని. ఒకవేళ చేస్తే అంటే దీన్ని వయలేట్ చేస్తారు ఈ రూల్స్ని, వాళ్ళకి ఏమైనా శిక్షలు ఉన్నాయా? డెఫినెట్గా ఇంతకుముందు అనుకున్నట్టుగా మనకు చట్టపరంగా ఇది శిక్ష అర్హులు. పిల్లల్ని దండించడం, ఈవెన్ పేరెంట్స్ను ఒక ప్రత్యేక చట్టం అంటూ ఏం లేదు, కానీ జువెనైల్ జస్టిస్ యాక్ట్ మాత్రం ప్రత్యేక చట్టం ఉంది. ఆ చట్ట పరిధిలోనే మనము ఇటువంటి కేసులు వస్తే మనము స్కూల్స్ మీద కానీ టీచర్స్ మీద కానీ జేజే యాక్ట్నే మనం ఉపయోగిస్తున్నాం ఇప్పుడు. అండ్ 1098కి ఫోన్ చేయడం, వాళ్ళు ఇమ్మీడియట్గా రావడము. సో పిల్లలు కూడా ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు, ఎవరైనా వాళ్ళని దండించినా కానీ వాళ్ళ మదర్. ఇప్పుడు ఒకటి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక చిన్న స్లమ్ ఉంటుంది, వాళ్ళ అమ్మ పెళ్ళి చేస్తానికి తయారైంది. పెళ్ళి ఈజ్ ఆల్సో ఏ వైలెన్స్. సో ఇమ్మీడియట్గా ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు అనుకుంటున్న ప్రకారంగా చాలా స్కూల్స్లో మార్పులు జరుగుతున్నాయి. కొంతమంది హెడ్ మాస్టర్ చాలా ఇన్నోవేషన్ చేస్తున్నారు. పిల్లలు ఒక స్కూల్లో చూసాం, పేన్లు చూస్తున్నాడు సారు. యూనో ఇమాజిన్, అంటే ఎంత అనుబంధం ఉంటుంది ఆ టీచర్ రాకుంటే. ఒక గ్రామంలో టీచర్కి జ్వరం వచ్చి రాలేదు, ఆ ఇంటికి ఆ స్కూల్ పోయి కూర్చుంది. అంటే నేను పాజిటివ్గా ఎంత ప్రేమ ఉపాధ్యాయులకే దక్కుతుంది. అది స్కూలు వాళ్ళ ఆ టీచర్ వైఫ్, అరే ఏంద్రని ఆయన ఇంత జనం వచ్చి ఆయన అనుకుంటే మీరేంద్రని ఆయన అంటే వరుసగా లైన్ కట్టి వచ్చి సార్ని చూసిపోయారు. సో చాలా ఉంది, కానీ దీని నుంచి అది స్ప్రెడ్ కావాలి, అది చాలా స్ప్రెడ్ కావాలి. అండ్ అది ప్రాక్టీస్ చేయాలి, ప్రీచింగ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. రెండు చాలా ఇంపార్టెంట్. కాబట్టి చట్టము చాలా స్పష్టంగా అందరికీ సమానమే. మన చట్టంలో పెద్దల్ని దండించడం ఎంత నేరమో పిల్లల్ని దండించడం కూడా అంతే నేరం. దీనికి సపరేట్గా ఏం లేదు. సార్ రిఫరెన్స్ కోసం ఏమైనా పుస్తకాలు ఉన్నాయా, అంటే పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి? యాక్చువల్లీ అందరు గిజుబాయ్ అని ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేశాడు పిల్లలతోని. అండ్ ఆ పుస్తకం ఇప్పటికి కూడా వ్యాలిడే. అండ్ ఇటువంటి టీచర్స్ ఇప్పుడు సత్య సార్ లాంటి వాళ్ళ అనుభవాలు కూడా చాలా సార్లు రాశారు. వాళ్ళు కూడా వాళ్ళ చిన్న చిన్న బుక్లెట్స్. బట్ గిజుబాయ్ ఈజ్ ద తల్లిదండ్రుల తలనొప్పి అని ఇంకొక పుస్తకం ఉంది. ఇటువంటి 2-3 పుస్తకాలు కనుక ప్రతి పుస్తకంలో ప్రతి స్కూల్లో ఉన్నాయి ఈ పుస్తకాలు. మైరన్ వైనర్ బుక్ ఉంది. అంటే పిల్లల స్వేచ్ఛ, పిల్లల ఆత్మగౌరవంకి సంబంధించిన అంశము. ఇది పిల్లల్ని దండించడం అంటే ఏదో మనం ఏదో వీరు శత్రువులు, వీళ్ళు తప్పు చేస్తున్నారు అని కాదు. ఇది ఒక పిల్లల స్వేచ్ఛ, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. వాటిని కాపాడే దిశ దండన ఉండొద్దు అనేది చాలా స్పష్టం. దండన చెయ్యవద్దు అంటే అర్థం పిల్లల స్వేచ్ఛ గౌరవాలని కాపాడుతున్నాము అండ్ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నాము. సతే సార్, పేరెంట్స్ అంటే రకరకాల మెంటాలిటీస్ ఉంటారు సార్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. వాళ్ళలో కొందరు మీ దగ్గరకు వచ్చి మీరు కొట్టండి, ఏమైనా చేయండి, మా పిల్లల్ని ఇప్పుడు మీరు సరి చేస్తారా లేదా, ఇలాంటి ఒత్తిడి మీ మీద తీసుకొస్తుంటారు. మీరు అంటే ఇంకా మిగతా ఉపాధ్యాయుల మీద కూడా. సో ఎలా సార్ దాన్ని ఎలా డీల్ చేయాలి? ఈ డీల్ చేసే విషయంలో వాళ్ళతో మాట్లాడేటప్పుడు అంటే ఇది కొట్టడం ద్వారానే చదువు రాదు, ఏదైతే రాదో అది
రావడానికి మేం రెస్పాన్సిబిలిటీ అని వీళ్ళు తల్లిదండ్రులకు ఎడ్యుకేషన్ గ్యారంటీ ఇవ్వాలి, టీచర్ ఇవ్వాలి, లర్నింగ్ గ్యారంటీ ఇచ్చినట్టుంటే వాళ్ళు ఒక ధైర్యంగా వాళ్ళు అరే సారు మాకు కొట్టకుండా కూడా చేస్తాడులే అని అనుకుంటారు. అంటే కొట్టండి అనడానికి వాళ్ళు గతంలో ఉన్న అనుభవాల నుంచి వాళ్ళు చెప్తారు. కాకపోతే టీచర్ చేయాల్సింది రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకోవాలి. మీ పిల్లవాడిని నేను తయారు చేస్తా అనేది ఒక లర్నింగ్ గ్యారంటీ ఇచ్చినట్టుంటే అట్లాంటి అపోహలు పోతాయి. వాళ్ళే డిబేట్ చేస్తారు, లే కొట్టే అవసరం లేదు, కొట్టకుండా వస్తుంది, మా పిల్లగానికి అట్లే వచ్చింది అని కూడా వాళ్ళే రేపు ఒక రిసోర్స్ పర్సన్గా వాళ్ళు వాలంటరీగా చేస్తారు. వావ్, సూపర్ సార్. ఇది అవునన్నా కాదన్నా మీడియా, సినిమాలు, సాహిత్యము ఇవన్నీ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. సో ఈ ఏదైతే పర్టికులర్గా పిల్లలకు సంబంధించి దండన అనేది ఉందో దీని మీద ఎలా ఇంకా అక్కడ ఎలా అభివృద్ధి చెందాలంటారు వాటికి సంబంధించి? ఐ థింక్ చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే మీడియాలో పిల్లల ఇప్పుడు టీసాట్లో ఇంత పెద్ద చర్చ జరుగుతుంది. జనరల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా పిల్లల పట్ల అంత సమయం, స్పేస్ లేదు. ఇప్పుడు ఒకవేళ మనం క్యాల్కులేట్ చేస్తే ఎంత సమయం టోటల్ 100లో 1 2 అంటే చాలా తక్కువనే ఉంటుంది. పార్లమెంట్లో కూడా అంత సమయం లేదు, ఎవరికి అంత సమయం. మన అసెంబ్లీలో కూడా పిల్లల విషయం మాట్లాడితే అంత సమయం లేదు. సో అట్లనే దాని రిఫ్లెక్షన్ అది పిల్లల పట్ల ఆ సమయాన్ని కేటాయించడం అనేది చాలా ముఖ్యం. అండ్ మీడియా ప్రభావం చాలా ఉంటుంది. అండ్ ఒక సినిమాలో ఏదో చిన్న బాల కార్మికుడిని చూపించినప్పుడు మేము చాలా వ్యతిరేకించినాం. అండ్ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు, పెద్ద హీరో ఉండే, ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తలేదు కానీ అప్పుడు చాలా పెద్ద ఎత్తున మేము చైల్డ్ రైట్స్ యాక్టివిస్టులుగా ఇది మీరు ప్రమోట్ చేయడం చాలా ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము మాట్లాడినాము. కాబట్టి మీడియా యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రొయాక్టివ్గా యాక్చువల్లీ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసినాం మీడియా. అట్లనే బాల్య వివాహాల మీద క్యాంపెయిన్ చేసినాం. అదే తరహాలో మీడియా ఒక బాధ్యత తీసుకొని పిల్లల్ని దండించడం చట్టరీత్యా నేరము అని చెప్పే ఒక పెద్ద క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇటువంటి టీచర్స్ను అందరినీ జమ చేసి ఎటువంటి ప్రాక్టీసెస్ చేస్తున్నారు ఏంటి అనేది మనం అందరం మాట్లాడితే మీడియా చాలా ప్రముఖమైన పాత్ర వహించాలి. ఓకే సార్, ఇది ఈ కార్పొరల్ పనిష్మెంట్ విషయంలో సతయ్య సార్ మీరు చెప్పండి. ఉపాధ్యాయులకు సంబంధించి అంటే వాళ్ళ పాత్ర ఎలా ఉండాలి? అంటే ఈవెన్ భవిష్యత్తు తరాలకు సంబంధించి కూడా అది చాలా అవసరం. వాళ్ళు చెప్పేటువంటి మాటలే మార్గదర్శకులుగా ఉంటారు కాబట్టి ఉపాధ్యాయుల పాత్ర ఎంతవరకు ఉండాలంటే ఏం చెప్తారు? అంటే విద్యార్థులకు ఉపాధ్యాయులు మార్గదర్శకులు కాబట్టి కార్పొరల్ పనిష్మెంట్ విషయంలో వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకోవాలి. అంటే వీనికి పనిష్మెంట్ ఇస్తేనే రేపు రాసుకొస్తాడు, చదువుకొస్తాడు అనే దానికంటే అతను రాసుకురావడానికి చదువుకు రాకపోవడానికి కారణాన్ని ఆ పర్సనల్గా వ్యక్తితోటి డిస్కస్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి అతనికి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తే సాల్వ్ చేయగలిగితే పేరెంట్స్ తోటి ఎవరితోటి అతనికి ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని దాన్ని చేయగలిగితే పిల్లగాడు పర్ఫెక్ట్ అయి ముందు చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, వెంకటరెడ్డి సార్, ఈ శారీరక దండనకు సంబంధించి దీన్ని నిర్మూలించే విషయంలో మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ప్రత్యామ్నాయాలు అంటే ఏమేం జరుగుతున్నాయి వాటికి సంబంధించి రీసెర్చ్ కానీ ఎలా ఉంది? చాలా డిబేట్స్. NCPCR అని నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ మన దగ్గర గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది భారత ప్రభుత్వానికి అండ్ ఆల్ స్టేట్స్కు. దండనను ఖండిస్తూ చైల్డ్ రైట్స్ కమిషన్ కాబట్టి దండనను ఖండిస్తూ స్కూల్స్లలో పాజిటివ్ డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలి కానీ దండనను ప్రయోగించొద్దు అని చెప్పి అది చాలా ప్రముఖమైన గైడ్ లైన్స్. ఆ ట్రైనింగ్స్లో కూడా చాలా వాడుతున్నారు ఆ గైడ్ లైన్స్ను. అండ్ అదేవిధంగా ప్రతి స్కూల్స్లో కూడా ఈ దండనకు వ్యతిరేకంగా చర్చలు, డిస్కషన్స్, డిబేట్స్. ఈవెన్ పిల్లలు కూడా విడ్రా అయిపోయారు. దండన చేయాల్సిందే కదా సార్, కొట్టాలి కదా సార్ అనే స్థితికి వచ్చింది. మనం పిల్లల్ని కూడా కొట్టాలి సార్ అనే మేము అడిగితే అంటారు అప్పుడప్పుడు. కాబట్టి పిల్లల్ని కూడా ఆ మానసిక స్థితి నుంచి బయట పడేయడానికి దేశంలో చాలా చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. ఆ గైడ్ లైన్స్ను ముందు తీసుకోవాలి, JJ యాక్ట్ను ముందు తీసుకొని ప్రతి గ్రామంలో కూడా దీన్ని ప్రచారం చేయాలి. ప్రతి స్కూల్లో కూడా పోస్టర్స్ పెట్టాలని చెప్పి కూడా గైడ్ లైన్స్లో ఉన్నది. అదేవిధంగా టీచర్స్ ట్రైనింగ్స్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఉన్నది. అండ్ కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎవరైనా దండిస్తే పిల్లల్ని
అనేది కూడా ఆ గైడ్ లైన్స్లో ఉంది. కాబట్టి ఈ పద్ధతిలో కనుక మనము టీచర్స్ ట్రైనింగ్స్లో కానీ అండ్ ఒకరికొకరు షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కానీ చేయడం ద్వారా స్కూల్స్ను ఒక డెమోక్రటిక్ స్కూల్స్గా తయారు చేయడానికి వీలవుతుంది. ఓకే, నిజంగా తల్లిదండ్రులు పెద్దవాడిని సరి చేయాలని వాడిని కొడితే వాడెళ్ళి చిన్నోడిని కొడతాడు, వాడికి ఒక ఆల్టర్నేటివ్ చాలా ఇప్పుడు చూస్తున్నాం కదా, నేను చిన్న నేను పెద్ద, బాయ్ అండ్ గర్ల్. సో ఇవన్నీ కూడా సొసైటీలో వచ్చినాయి. కానీ స్కూల్ దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి. స్కూల్ యొక్క ప్రాక్టీసెస్ను మీరు సమానము, సమాజంలో మీరు సమానము, మీ అభిప్రాయాలను మేము గౌరవిస్తాము అని చెప్పే స్కూల్ ఉండాలి. ఆ స్కూల్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పిల్లలకు రక్షణగా ఉండాలి. ఎప్పుడు కూడా టీచర్స్ పిల్లలకు రక్షణగా ఉండాలి. అండ్ ఆ రక్షణనే సమాజంలో మార్పుకు దారితీస్తుంది. అది నేను చెప్పేది. టీచర్స్ కమ్యూనిటీగా మనం ఆ దృక్పథం నుంచి బయటికి రావాల్సిన అవసరం. ఎందుకంటే చాలా క్రూషియల్ టీచర్స్ గ్రూప్ మనం చేయాల్సింది. టీచర్స్ పిల్లలు చాలా నమ్ముతారు, విశ్వసిస్తారు టీచర్స్ను. కాబట్టి టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉండడం. కొన్ని ఇప్పుడు వీడియోలలో చూస్తున్నాము, బయట దేశాలలో ఆడ బొమ్మలు పెడతారు. ఒకటి లవ్ సింబల్ ఉంటుంది, ఒకటి ఇట్లా అల్లుకునే సింబల్. ఆ పిల్లలు పోయి టక్కున కొడితే ఆ టీచర్ ఇట్లా ఇమాజిన్ ఎంత బ్రహ్మాండం అటువంటి పాఠశాలలు మన దగ్గర కూడా లేవనడం లేదు. కానీ ముఖ్యంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, వాటిని మనం చర్చ చేయలేదు. కానీ ప్రైవేట్ యాజమాన్యం కింద ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో ప్రెషర్, మార్కులు, పాస్ పర్సంటేజ్లు, ఇవన్నీ మనం డిస్కస్ చేయలే. కానీ ఆ ఒత్తిడి, ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చే ఒత్తిడి అండ్ టీచర్స్ మీద యాజమాన్యం ఒత్తిడి, ఆ రెండు ఒత్తిళ్లకు నిన్న మొన్న కూడా మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఇది మా సమస్య పోలేదు. కానీ వారి ఆ ఒత్తిడి నుంచి దూరం చేయాల్సిన అవసరం ఉంది. ఈ మార్కుల ప్రపంచం నుంచి బయటపడేయాల్సిన అవసరం ఉంది. 100% 99 వచ్చిన వాళ్ళే గొప్ప అనే దాని నుంచి బయటపడాలి. ఒక మానవత్వంకు సంబంధించిన మనుషులను సృష్టించే విద్యా విధానం కావాలి మనకు. అటువంటి విద్యా విధానాన్ని మనము ముందుకు తీసుకురావాలి. కానీ ఈ మార్కులతోని ప్రైవేట్ వాళ్ళు మార్కులు అన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా మార్కులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. యాక్చువల్లీ ప్రభుత్వం రోల్ మోడల్గా ఉండాలి. నథింగ్ డూయింగ్, మీరు ఇలా చేయడానికి వీలు లేదని చెప్పాలి. కానీ వాళ్ళది వీళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి ప్రైవేట్లో కూడా చాలా దండన, చాలా సీరియస్ పనిష్మెంట్స్ చేస్తుంటారు. ఎండలో నిలబెడతారు పిల్లల్ని, వాళ్ళను పేర్లు పిలవరు, పిల్లల్ని వెనక బెంచ్లో, ఈ వెనక బెంచ్లో కూర్చోబెట్టడం కూడా పనిష్మెంటే. ఏంది సార్ ఎప్పుడు నన్ను వెనక బెంచ్లో కూర్చోబెడతాడు, ఆ ముందల బెంచ్ అంత గొప్ప ఏంది అని పిల్లలు అడుగుతారు మమ్మల్ని. అండ్ ఒక చైల్డ్ అడిగింది ఏంటంటే, సార్ నేను పాట పాడగలను, వాడు ముందల బెంచి క్లాస్ ఫస్ట్ వచ్చాడు, పాట పాడతాడా సార్ అంటే మన అసెస్మెంట్ విధానంలోనే చాలా పొరపాట్లు ఉన్నాయి. కాబట్టి ఆ పొరపాట్లను సరిచేసి, ముఖ్యంగా ఎస్సీఆర్టీ వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎస్సీఆర్టీ కానీ ప్రాక్టీస్ ఏం చేస్తున్నారు, చైల్డ్ను ఎవరు అడుగుతం లేరు. చిల్డ్రన్ తోని ఒక ఫోకస్ గ్రూప్ డిస్కషన్ పెట్టాలి. అరే మీ స్కూల్ ఓకే ఉందా, టీచర్ లేనప్పుడు కూర్చోవాలి వాళ్ళతో. లేనప్పుడు కూర్చుంటే ఒకటి వస్తుంది, ఉన్నప్పుడు కూర్చుంటే ఒకటి వస్తుంది. సో టీచర్ లేనప్పుడు ఫీడ్బ్యాక్ అడగడం, ఎలా ఉంది ఏంటి అనేది. ఒక స్కూల్లో పేరు చెప్పాను కానీ హెడ్ మాస్టర్కు చాలా ప్రాబ్లం అయింది ఈ డీల్ చేయడం. స్కూల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, టీచర్స్ను ఎట్లా కంట్రోల్ చేయాలి. సో పిల్లలందరినీ అడిగిండి ఏంటంటే, అరే పిల్లలు మీరు మా స్కూల్ టీచర్లు ఉన్నారుగా, వాళ్ళను అసెస్ చేయండి రా, మార్కులు వేయండి, 10 మార్క్స్ మీరు వేయండి. చిల్డ్రన్ వెరీ హ్యాపీ టు అసెస్ దేర్ టీచర్స్. ఇది రివర్స్. బట్ ఆ హెడ్ మాస్టర్కి ఎంత హ్యాపీ అయిందంటే, ఆయన దగ్గర పెట్టుకొని పిల్లలతో, టీచర్లతో కూర్చొని, అయ్యా పిల్లలు మీ గురించి ఇలా అనుకుంటున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా, ఒకరికి 4 వచ్చినాయి, ఒకరికి 6 వచ్చినాయి, ఒకరికి 9 వచ్చినాయి. సో టీచర్లు పిల్లల్ని అడుగుతుండట, అరే నాకు ఎన్ని వేస్తున్నావు ఆ పిల్లలు మార్కులు వేస్తున్నావు. సో అటువంటి ప్రక్రియలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లల్ని, ఈ ఉదాహరణ ఏంటంటే, పిల్లల్ని మేనేజ్మెంట్లో, స్కూల్ మేనేజ్మెంట్లో భాగస్వామ్యం చేయడం, పిల్లల అభిప్రాయాలను తెలుసుకోవడం, అది చాలా ముఖ్యం. సార్ ఒక సాడ్ రియాలిటీ ఏంటంటే సార్, పరిగెత్తుతుంది ప్రపంచం, దాంతోపాటు మనం పరిగెత్తాలి. మన పిల్లలు ఎక్కడ వెనుకబడిపోతారో దానికి మార్కులు రావాలి. 95, 96, 98, 100 out of 100 వస్తే కూడా తృప్తి పడని పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళని ఎలా సార్ డీల్ చేయడం? పెద్ద ఛాలెంజ్ అది. బట్ వాళ్ళను డీల్ చేయాలి అంటే స్టేట్, ప్రభుత్వము చాలా ముఖ్యమైన పాత్ర వహించాలి. ఎందుకంటే ప్రభుత్వ బాధ్యత
పిల్లలను సంరక్షించడం అనేది ఆర్టికల్ 21, ఆర్టికల్ 34, ఆర్టికల్ 14 ఇవన్నీ కూడా రాజ్యాంగంలో మనం రాసుకున్నాం. పిల్లల్ని బాగా చూసుకోవాలి అని చెప్పి చాలా ఆ పెద్ద మనిషి ఎట్లా రాసిండ్రో ఏమో ఆయన కింద, కానీ అంబేద్కర్ గారు ఇప్పుడు మనోళ్ళని రాయమంటే ఏం రాస్తారో తెలియదు, మనం దండించవచ్చు అని రాస్తారో ఏమో అందులో. సో లక్కీలీ 75 ఏళ్ళ కిందనే ఆయన గమనించిండు మనోళ్ళ గురించి. కాబట్టి ఆ టీం, ఆ కాన్స్టిట్యూషన్ రాసిన టీం ఎంత ముందు చూపుతో రాశారంటే అంత ముందు చూపుతో రాశారు. కాబట్టి ఆ పిల్లల్ని గౌరవించడం అనేది చాలా ముఖ్యము. అండ్ రాజ్యాంగంలో ఈ తల్లిదండ్రులను, ముఖ్యంగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, మీరు అంటున్నట్టుగా అమెరికాలో చెప్పిన ఉదాహరణ కూడా వాళ్ళే. అండ్ ఈ ఒక తరం అయిపోయింది, మేమంటే ఏదో 60-70% వచ్చాము, మీకు 100% రావాలి, 99% రావాలి. ఆ ఒత్తిడిలో ఆ రేస్లో పిల్లలు ఇబ్బంది పడతారు అనేది. ఇప్పుడు నిన్ననే ఒక అమ్మాయి గీతం యూనివర్సిటీ నుంచి కింద పడింది. దాని స్టోరీ చూస్తుంటే, అమ్మాయి స్టోరీ, తండ్రి ఎంత ప్రెషర్ పెడుతున్నాడంటే అంత ప్రెషర్ పెట్టాడు. ఆ అమ్మాయి మంచిగా అసలు రీల్స్ చేసుకుంటూ కూర్చున్నది. ఆ అమ్మాయిని ప్రెషర్ పెడితే స్కూల్కి పోతున్నట్టు చెప్పింది, కాలేజీకి పోతున్నట్టు చెప్పింది, కానీ కాలేజీకి పోలేదు, ఎగ్జామ్స్ రాయకుంటే తండ్రి విజిలెన్స్, సూపర్విజన్ చేశాడు ఆమె ఫ్రెండ్స్తో. వచ్చిందా క్లాస్కు, పోయిందా క్లాస్కు. ఇమాజిన్ ఎంత ఇన్సల్ట్ ఫీల్ అయిందంటే అమ్మాయి. అటువంటి నిర్ణయం తీసుకోవద్దు, కానీ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది బిల్డింగ్ నుంచి పడి. సి దట్ ఈస్ ద రిపర్కషన్స్, అందుకోసం ఆ పర్యవసానాన్ని గమనించి పిల్లల్ని ఒత్తిడి నుంచి దూరం పెట్టాలంటే తల్లిదండ్రుల నుంచి కూడా ఒత్తిడి నుంచి దూరం పెట్టాలి. మన ఫెస్టివల్స్లో, మన పెండ్లిళ్ళలో, మన 21లో బర్త్డేలలో ఈ చర్చ రావాలి. ఏ చర్చ వస్తుందంటే, మీ వానికి 90 వచ్చినాయా, మా వానికి 97 వచ్చినాయి మొదలైతే. ఆ చర్చ కన్నా మీ వాడు ఇంకో హెల్ప్ చేశాడా, చైల్డ్ ఎవరికైనా సహాయం చేశాడా అని అడుగుతలేం మనం. యాక్చువల్లీ అమెరికా గురించి చెప్పారు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక స్కూల్లో, ప్రతి స్కూల్లో కూడా అనుకుంటా, ఎవ్రీ డే స్కూల్లో ఏ చైల్డ్ అయినా ఎవరికైనా లేస్ ఊడిపోతే కట్టిండా, ఎవరికైనా నోట్బుక్ కింద పడితే ఇచ్చిండా, దాన్ని గమనించి వాళ్ళకు మార్కులు వేస్తుంటారు, వాని పేరు రాస్తారు, లాటరీ తీస్తారు. అంటే ఒక పరోపకారం, ఒక సహకారం అందించే ఒక దృక్పథం డెవలప్ అవుతుంది అని. అటువంటి స్కూల్స్ మనకు కావాలి. సతీష్ సార్, మీ అనుభవంలో చాలా చూసుంటారు, చాలా మందిని మార్చడంలో మీ వంతు కర్తవ్యం మీరు చూసుంటారు. కాబట్టి ఒకసారి మీ అనుభవంతో, ఎందుకంటే అది ఒక పాజిటివ్ దృక్పథాన్ని ఇస్తుంది చూసే వాళ్ళకి, మీ అనుభవంలో మార్చిన సంఘటనలు, మారిన సంఘటనలు ఏమైనా మీ ఎక్స్పీరియన్స్ వివరిస్తారా? అయితే మోటివేషన్ చేసే క్రమంలో విలేజ్లోకి వెళ్ళినప్పుడు ఒక సర్పంచ్ దగ్గరికి ఒక ప్రోగ్రామ్కి ఆహ్వానించడానికి పోతే అక్కడ కొందరు పేరెంట్స్ ఉన్నారు. ఒక పేరెంట్ ఏమన్నానంటే, ఏం చేయాలా సార్, నేను ప్రైవేట్లో వేసిన మావోనికి 3వ తరగతి చదువుతున్నాడు, ఇప్పటికీ రావు సార్ అని అన్నాడు. అరే ఎందుకు, ఇక్కడ ఉన్నది కదా వేయలేదా అంటే, ఏం చేయాలి సార్, ఇక్కడ వేస్తే, అరే నువ్వు గవర్నమెంట్లో వేసినావా, మేమంతా అక్కడే వేస్తున్నాము అంటే అది కొంచెము డిగ్నిటీగా ఫీల్ అవుతున్నారు. అందుకోసం నేను వేసిన సార్, వానికి ఏం రాదు, నేను ఏం చెప్పుకోవాలని నాకు అర్థం కాదంటే, నువ్వు రేపు మీ పిల్లగాని మా నాతానికి పంపి, నువ్వు 3వ తరగతి ఏం రాదంటున్నావు కదా, నేను 3వ తరగతిలో నేను జాయిన్ చేస్తా, అన్ని వచ్చేటట్లు నేను చేస్తా, ఆ పిల్లలతో సమానంగా నీకు 3 కంప్లీట్ చేపిస్తా అని చెప్పిన. ఉదయమే తెచ్చేసి ఇద్దరిని పిల్లల్ని స్కూల్లో అప్పచెప్పాడు. ఫస్ట్ క్లాస్లో ఉన్న మొదటి పాఠం తబలా అనేది, అంటే ఫస్ట్ క్లాస్ స్టాండర్డు, అది కూడా రాలేదు ఆయన. అంటే ఫస్ట్ నేను టెస్ట్ పెట్టాను, రాలేదు. లెక్కల్లో చూశాను, అట్లే అదే స్టాండర్డ్లో ఉన్నాడు. చెప్పిన, నువ్వేం ఫికర్ చేయకు, నేను 3rd క్లాస్ అయిపోయే వరకు 3rd క్లాస్ సామర్థ్యాలు మొత్తం కంప్లీట్ చేసి 4th క్లాస్లో ఫ్రెష్ క్యాండిడేట్ని చేస్తాను. ఆయన ఒక 15 రోజుల్లో వచ్చి, నేను 3 ఏళ్ళు పైసలన్నీ వేస్ట్ చేసిన సార్, నువ్వు 15 రోజుల్లో నాకు చాలా సంతోషం వచ్చింది అన్నాడు. ఆ అబ్బాయి 5th కంప్లీట్ చేసి అవతల ఇప్పుడు 7th చదువుతున్నాడు, మా పిల్లవాడు మంచిగా చదువుతున్నాడు సార్ అన్నాడు. అంటే అసలు ఇంత సిస్టమ్ ఉందా ఈ గవర్నమెంట్ సిస్టంలో, అంటే రాని పిల్లలను కూడా ఎక్కువ తరగతిలో వేసి ఆ తరగతి సామర్థ్యాలను అందించే సిస్టమ్ ఉందా అనేది చెప్పాడు. అది మేము పేరెంట్స్ మీటింగ్లో కూడా ఆ సిస్టాలు మొత్తం వితౌట్ దండనే కదా సార్, దండన లేకుండానే కదా, అంటే సాధించవచ్చు అనేదానికి ఇది ఎగ్జాంపుల్. దండన లేకుండా వాళ్ళని సాధించవచ్చు అంటే వాళ్ళ స్థాయిని మనం గుర్తించి ఆ స్థాయిని డెవలప్ చేసి టీచరే కదా.
అది చేయొచ్చు మేడం. ప్రతి చైల్డ్ కూడా ఒక స్పెషల్, ఒక్కొక్కరిలో ఒక్కొక్క పవర్ ఉంటుంది. దగ్గర పెట్టుకొని కూర్చోబెట్టగలిగితే వాళ్ళు అద్భుతాలు ఎగ్జాంపుల్ సృష్టించగలుగుతారు. ఏంటంటే బాల కార్మికులు తెచ్చినాం అంటే పనిచేసే పిల్లలు, జీరో ఎడ్యుకేషన్, వాళ్ళు ఈరోజు టీచర్ చేస్తున్నారు, మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, పోలీసులు అవుతున్నారు. అయితే వాళ్ళ పేరెంట్స్ అనేది ఏంటంటే, సార్ నిజంగా సార్ స్కూల్లోకి పోయిన పిల్లలు మా ఊళ్ళో కొందరు ఉత్తగా తిరుగుతున్నారు, కానీ మీరు మా పిల్లలు పనిచేసే పిల్లల్ని ఇంతగా చేసినారు, ఎట్లా చేసినారంటే ఆ క్యాంప్ సిస్టంలో ఒక సిస్టమ్ ఉండే మేడం. అంటే పనిష్మెంట్ లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే రివ్యూ అని సాయంత్రం పెట్టేది. రివ్యూలో ఏముంటుందంటే ఓపెన్ హార్ట్, నువ్వు ఒక టీచర్ మీద కంప్లైంట్ చేసినా కూడా ఆ టీచర్ కూడా రిసీవింగ్ ఏది ఇబ్బంది ఫీల్గా అయ్యేది కాదు. అట్లా ఏమన్నా జరిగితే నాకు ఈ ఇబ్బంది అయింది ఈ సమస్య మీనంటే అది రెక్టిఫై చేసుకొని అదే గ్రూప్లో ఇట్లా ఎవరము చేసుకోకూడదు, ఇంకొకరికి బాధ కాకూడదు అంటే అట్లా ప్రతి ఒక్కరు కూడా ఆ డిసిప్లిన్ వచ్చేది. ఎవరిని కొట్టలే, నువ్వు ఇట్లా ఎందుకు చేసినావని కొట్టలే ఏం అంటే దీంట్లో ఆ పిల్లలకు మైండ్ యాటిట్యూడ్ మొత్తము ఒక కౌన్సిలింగ్ సిస్టమ్ మీద అలవాటు అయిపోయి వాళ్ళు ఈ దీని నుంచి పోయినాక స్కూల్లోకి పోయినా కూడా అదే క్రమశిక్షణతోటి చదువుకొని, అదే క్రమశిక్షణ అంటే అదే కదా చదువుకొని వాళ్ళు చాలా నేను ఇదైనా సార్ నేను అదైనా సార్ అంటే మాకు చాలా హ్యాపీ. ఇప్పుడు ఒక ఆమె భాగ్యమ్మ అని ఇప్పుడు టీచర్గా కూడా పనిచేస్తుంది షామిరిపేట మండల్లో. అంటే వాళ్ళు అసలు మేమే ఆశ్చర్యం, అరే ఎంది ఇంత అంటే ఏ కట్టెబట్టంది అది ఆట పాటలతోటి అయింది. ఇప్పుడు గవర్నమెంట్ సిస్టంలో కూడా అది ట్రైనింగ్ నడుస్తుంది, అది నడుస్తుంది, ఇది సాధ్యము. ఎస్. సో ఫైనల్గా సార్ ఇంతసేపు చాలా అమూల్యమైనటువంటి చక్కని సలహాలు ఇచ్చారు కదా, ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఫైనల్గా పిల్లల్ని మనతో సమానంగా చూడాలి, సమానమైన గౌరవం ఇవ్వాలి, సమానమైన అవకాశాలు ఇవ్వాలి. పిల్లల్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. వాళ్ళ లోపలున్న శక్తి సామర్థ్యాలని బయటికి తీసుకువచ్చే విధంగా ఉండాలి. మన దండన, మన ప్రవర్తన ద్వారా మనకు కెపాసిటీ లేదని గుర్తించాలి. పిల్లలు మన మాట వినడం లేదు అంటే అర్థం మనం ఫెయిల్ అయ్యాము అని అర్థం చేసుకోవాలి. పెద్దలుగా మనకు ఆ అవగాహన ఉండాలి. మనము ఆ పిల్లల్ని చక్కదిద్దే కెపాసిటీస్ని పెంచుకోవడానికి ఏం ప్రయత్నం చేయాలనో పిల్లల్ని అడిగితే చెప్తారు. ఏం చేయాలి చెప్పండి అంటే పిల్లలు టక చెప్పేస్తారు. కోపంగా ఉండొద్దని చెప్తారు. ఒక అమ్మాయి చెప్పింది ఏంటంటే, సార్ మా అమ్మ అలుగుతుంది ఎందుకు సార్, నేను కదా అలగాలి, చిన్న అమ్మాయిని కదా, నా రైట్ కదా, నా రైట్ను ఆమె ఎందుకు కొట్టేసింది సార్. సో అంటే పిల్లలు చెప్తారు కోపంగా ఉండొద్దు, నవ్వుతూ ఉండాలి, మంచిగా ఉండాలి. మేము అడిగాం పిల్లల్ని చాలాసార్లు, ఎట్లుండాలి స్కూలు హ్యాపీగా ఉండాలి, స్కూల్లో టీచర్ నవ్వుతూ ఉండాలి, కోపాలు ఉండొద్దు, కట్టే ఉండొద్దు. ఒక స్కూల్లో అంటే సార్ క్యాంపెయిన్ తర్వాత ఆ కట్టెలన్నింటినీ జమ చేసి ఒక ఊరేగింపు చేసిండు స్కూల్లో టీచర్. ఆ కట్టెలను మీద వేసుకొని వాటిని తీసుకెళ్ళి ఒక దగ్గర బొందలో పాతి పెట్టేసి వచ్చింది. అంటే ఒక డెమాన్స్ట్రేషన్ చేసిండ్రు, మేము పిల్లల్ని గౌరవిస్తాం, ఇక నుంచి మేము మా స్కూల్లో దండన బోధనా పద్ధతి కాదు, ప్రేమ ద్వారానే వారికి బోధిస్తామని చెప్పి. సో అటువంటి ప్రక్రియలోకి మనందరం వెళ్ళాలి. పిల్లల్ని గౌరవించే సాంప్రదాయాన్ని మనం కొనసాగించాలి. సతీష్ సార్ ఫైనల్గా మీరు చెప్పే మాట. మేడం, దండన అనేది బోధనా పద్ధతి కాదు, ఇది ముమ్మాటికి మేము యాక్సెప్ట్ చేయము. రెండవది అంటే దండన వల్ల చదువు రాదు. మరొకటి ఏంటంటే పిల్లల్ని రెస్పెక్ట్ ఇచ్చినట్టుంటే పిల్లలు నేర్చుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. రేపు సమాజంలో పిల్లలు సమాజానికి రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళు ఒక రెస్పెక్టబుల్ పర్సన్గా ఎదగగలుగుతారు. ఆ ఎదిగే స్టేజ్ ఏదైతే ఉందో అది స్కూల్ కాబట్టి ఇక్కడనే అది నేర్పితే వాళ్ళు సమాజంలో ఆ విధంగా తయారవుతారు. ఓకే వెంకరెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్. సతీష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా మందికి చాలా అమూల్యమైనటువంటి విషయాలు చెప్పారు. ఇది ఇప్పుడు చాలా అవసరము. టీశాట్ కూడా ఇదే భావిస్తుంది. ప్రతి పిల్లాడు స్పెషలే,
వాళ్ళలో వాళ్ళకుంటూ ప్రత్యేకమైనటువంటి టాలెంట్ ఉంటుంది. వాళ్ళ దగ్గర కూర్చోండి, అడగండి మీకు ఏం కావాలి. ఈవెన్ మా దగ్గర నుంచి ఏమైనా తప్పుదలు జరుగుతున్నాయా, నిన్నటి వరకు జరిగింది వదిలేయండి, ఇప్పుడు నీతో ఉన్నటువంటి పద్ధతి కరెక్టేనా, ఇంకేమైనా మారాలా? ఎందుకంటే వాళ్ళే కదా రేపటి మన ప్రపంచం, రేపటి మన పౌరులు. వాళ్ళు బాగుంటేనే మన దేశ ప్రగతి కూడా బాగుంటుంది. సో టీశాట్ అదే అనుకుంటుంది. ఒక్కసారి ఈ ప్రోగ్రాం చూశారు కదా, ఇంటికి వెళ్ళి మీ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఒకసారి మాట్లాడండి. ఇప్పటి వరకు నేనున్న పద్ధతి కరెక్టేనా, నీకేమైనా మార్పు కావాలా నాలో అని. ఈవెన్ టీచర్స్ కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ రేపు స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లలతో ఒక్కసారి మాట్లాడండి. నేను మీతో ఇంటరాక్ట్ అవుతున్నటువంటి విధానం కరెక్ట్గానే ఉందా లేదా అని. ఖచ్చితంగా పిల్లలు అద్భుతమైనటువంటి మాటలు చెప్తారు, మీకు కూడా అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. సో ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఎంతో కొంత రేపటి సమాజానికి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.